హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి సడన్గా రైల్వే స్టేషన్లో కనిపిస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము తిరుపతి ప్లాన్ చేసుకున్నాము న్యూ ఇయర్ అని చెప్పి మేము తిరుపతి వచ్చాము. సో నేను ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా వ్లాగ్ చేశాను, మేము ఎక్కడ స్టే చేసాము ఏంటి అని. మేమైతే అలిపిరి స్టెప్స్ దగ్గరలో తీసుకున్నామండి రూమ్ కూడా మీకు చూపిస్తాను. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నప్పుడు తీసుకోవచ్చు. ఇదైతే హోమ్ స్టే, శ్రీనివాస హోమ్ స్టే అని ఇది తీసుకున్నాము. మేము మాకు కాబట్టి ఇద్దరమే కాబట్టి నేను మా హస్బెండ్కి సింగిల్ రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే బాగానే ఉందండి, హైజీనిక్గానే ఉంది. ఇద్దరికి అంటే మోస్ట్లీ దర్శనానికి వెళ్ళిపోతాం, రూమ్లో అంత స్టే చేయం కాబట్టి ఫ్రెష్ అవ్వడానికి మనం ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవడానికి సరిపోతుంది. మేము 2 డేస్కి తీసుకున్నాము. ఇలానే అన్ని టీవీ అండ్ ఏసీ, మీకు కబోర్డ్స్ ఎవ్రీథింగ్ పెట్టుకోవడానికి వచ్చాయి. అండ్ వీళ్ళవి 1 BHK 2 BHK 3 BHKs కూడా ఉన్నాయి. పెద్ద ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కిచెన్ కూడా ఉంటుంది అండ్ వాష్రూమ్ కూడా హైజీనిక్గానే ఉంది. మీరు ఎవరైనా హోమ్ స్టేస్ లాగా ప్రిఫర్ చేసుకుని కిచెన్ కూడా ఉంటుంది కాబట్టి కాఫీ టీ లాంటి ప్రిపేర్ చేసుకుని హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఫీల్ అవ్వచ్చు. సో అలా హోమ్ స్టేస్ ప్రిఫర్ చేయండి. కిచెన్ కూడా ఉంటే మీకు ఈజీగా అనిపిస్తుంది. రూమ్ అయితే మేము ఇలా అలిపిరి స్టెప్స్ దగ్గర మాకు పూజ ఇక్కడ కింద తిరుమలలో కాకుండా తిరుపతిలో అనమాట. అందుకే మేము కొండపైన తీసుకోకుండా కొండ కిందనే రూమ్ తీసుకున్నాము. కాబట్టి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, మేము ఈజీగా వెళ్ళి రావచ్చు అని చెప్పి తీసుకున్నాము. మళ్ళీ కొండ మీద తీసుకుంటే మళ్ళీ మేము కిందకు వచ్చి అట్లా రివర్స్ అయిపోతుంది, అంతా తిరుగుతూ ఉండాలి. ఇది అనుకోండి మాకు ఎలా లేదన్నా ఒక 1.5 2 kilometers వచ్చింది. సో మోస్ట్లీ మేము ఇక్కడ నుంచే అన్నిటికీ అండ్ మేము ట్రావెలింగ్కి మెయిన్గా ర్యాపిడోస్ యూజ్ చేసాము. ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు మా ఇటర్నరీ ప్లాన్ అంతా, మేము అదే ఫాలో అయ్యాం. మాకు ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా అయితే జరిగింది. నేను అదే వ్లాగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా వెళ్ళాము, ఏమేమి తిరిగాము, ఎవ్రీథింగ్. మీరు అలా ప్లాన్ చేసుకోండి, టైం వేస్ట్ కాకుండా. మేమైతే కొండ కింద స్టే చేసాం కాబట్టి మోస్ట్లీ కొండ కిందవే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అసలు న్యూ ఇయర్కి మేము ఎలా వెళ్ళాల్సి వచ్చిందంటే అనుకోకుండా తిరుపతి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము. బట్ 3 months ముందు అయితే దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి. మాకు అట్లా 3 months ముందు చేసుకునే ఆప్షన్ లేదు, అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి. మేము ఎట్లా అనుకున్నామంటే ఇంకా మేము హోమంకి బుక్ చేసుకున్నాము. హోమంకి బుక్ చేసుకుంటే దర్శనం కూడా వస్తుంది. ఒక హోమం 2 కూర్చోవచ్చు, కపుల్ అనే కాదు ఎవరైనా కూర్చోవచ్చు. అండ్ 300 rupees దర్శనం, 2కి టికెట్స్ ఇస్తారు. సో టోటల్గా హోమం ఎలా బుక్ చేసుకున్నాము, ఎలా చేసుకోవచ్చు, మీరు కూడా ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు, హోమం ఎట్లా బుక్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ నేను మొత్తం డీటెయిల్గా చెప్పాను. ముందు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అది. ఇప్పుడైతే మేము ఫస్ట్కి హోమం కాబట్టి మేము 31st మార్నింగే రీచ్ అయిపోయాము అక్కడికి. కాబట్టి ఆ రోజు మేము కొండ మీదే కాకుండా కొండ కింద ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాము, కొన్ని ప్లేసెస్. సో టైం వేస్ట్ కాకుండా అవన్నీ కవర్ చేసి తిరిగి చూద్దాము. మేము వెళ్ళిన ప్లేసెస్ ఏంటి, ఎలా వెళ్ళాము, అవంతా కూడా నేను చూపించాలనుకుంటున్నాను. వ్లాగ్లో లెంత్ అయింది వ్లాగ్ అని మాత్రం అనుకోకండి, ఇది నేను రిపీటెడ్గా చెప్తున్నాను. లెంత్ అయింది అనుకోకుండా నేను మొత్తం 2 days ప్లాన్ అనుకోకుండా అది 3 days అయింది మాది. ఎడిట్ చేయడానికి నాకు టైం పట్టింది. 3 days ప్లాన్ కూడా నేను మొత్తం పెట్టేస్తున్నా. సో ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము. ఇవాళ ప్లాన్ ఏంటంటే మేము కపిలతీర్థం దగ్గరలో ఉంది అండ్ తర్వాత తిరుచానూరు అమ్మవారి టెంపుల్ చూద్దాం అనుకుంటున్నాము. ఆ తర్వాత మేము ఇంకా శ్రీనివాస మంగాపురం అనుకుంటున్నాము, గోవిందరాజుల టెంపుల్ అనుకుంటున్నాము. మా ప్లాన్లో అయితే ఈ 4 ఉన్నాయి. ఈ 4 ఇక్కడ నియర్ బై కవర్ చేసేసుకుందాము ఫస్ట్. అండ్ లేటర్ నెక్స్ట్ డే కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎలాగో దర్శనం వాటికి టైం అయిపోతుంది కాబట్టి ఈ 4 ఇక్కడ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ముందైతే మాకు కపిల తీర్థం ఇక్కడ నుంచి మాకు ఒక అరౌండ్ 2 kilometers ఉన్నట్టుంది. ర్యాపిడో పెట్టేసుకున్నాము, బడ్జెట్లోనే అయిపోయింది. సో ఏమేమి చూసామనేది నేను చూపించేస్తా, వచ్చేసాను. కపిల తీర్థంకి అయితే వచ్చేసామండి. ఫస్ట్ దగ్గరలో ఇదే ఉంది. మార్నింగ్ వెళ్ళడం వల్ల మాకు అంత రష్ అయితే లేదు, పర్వాలేదు, క్రౌడ్ ఎక్కువ లేదు. కపిల తీర్థం ఎప్పుడు మార్నింగ్ ప్రిఫర్ చేయండి, నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ వల్ల ఇది తెలిసింది. అంత క్రౌడ్ అయితే లేదు, పర్వాలేదు. వీకెండ్ అంత పుష్ చేసుకోవడం అట్లా లేదు, ప్రశాంతంగా చూసి రావచ్చండి.
కపిల్ తీర్థం దగ్గర అయితే మొబైల్స్ అలౌడే, ఫోన్స్ లాకర్లో పెట్టాలి అలా ఏం లేదు. కాబట్టి మీరు మంచి వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అండ్ సమ్ ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్లో అండ్ టెంపుల్లో అయితే అవైలబుల్ ఉండదు ఫోన్స్. ఆ తర్వాత మేము డైరెక్ట్ తిరుచానూరు అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ క్రౌడ్ మేము వచ్చినప్పటికే చాలా ఉన్నారు. ఎంత టైం పడుతుందో, ఇక్కడే చాలా టైం అయిపోతే మిగతా ప్లేసెస్ ఎలా కవర్ చేయాలి అనుకున్నాము. బట్ మేము ఫస్ట్ అయితే ఇక్కడ తిరుచానూరుకి వచ్చేసి ఇంకా మేము స్పెషల్ దర్శనంలోకి వెళ్ళిపోయాము. ఇక్కడైతే మనం ఫోన్ సబ్మిట్ చేసేయాలి కాబట్టి మేము మొబైల్స్ అన్నీ లాకర్లో పెట్టేసి ఇక్కడ నుంచి టెంపుల్కి వచ్చేద్దాం అనుకుంటున్నాం. వెళ్ళొచ్చాక మళ్ళీ కలుద్దాము. అండ్ మేము రిటర్న్ వచ్చేసరికి క్రౌడ్ ఇంతుంది. మేము వచ్చేసాము. ఆఫ్టర్నూన్ కల్లా క్రౌడ్ చాలా పెరిగింది. మేము రిటర్న్ అయ్యేసరికి ఇంత క్రౌడ్ ఉంటుంది అనుకోలేదు. అది కూడా మేము మార్నింగ్ వెళ్ళడం మంచిదైంది. తిరుచానూరు కూడా అంత క్రౌడ్ లేకుండా పుష్ చేసుకోకుండా నార్మల్గానే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఇంత టైం అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయేది. వేరే ప్లేసెస్ కవర్ చేయలేకపోయే వాళ్ళమేమో. అండ్ మా నెక్స్ట్ జర్నీ మేము భోజనం చేసేసాము అక్కడే అమ్మవారి టెంపుల్ దగ్గర. మేమేమనుకున్నామంటే ఆఫ్టర్నూన్ కదా, కొంచెం సేపు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఇది కూడా మా ప్లాన్లో చాలా మేజర్ పార్ట్ అండి. మేము అనుకోకుండా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ ప్లాన్ చేసుకుందాం అనుకోవడం వల్ల ఈవినింగ్ క్రౌడ్ లేరు. చాలా మంచిగా జరిగింది. మిగతాది క్రౌడ్ లేదు. మేము నెక్స్ట్ శ్రీనివాస్ మంగాపురం వెళ్ళాము. టెంపుల్ నుంచే చూసుకుంటా మోస్ట్లీ తిరుమల కొండ మీదకి ఎక్కే దారిలోంచే తిరిగాము. ఇది వర్త్ అండి. కొంచెం ఇది ఒక్కటే దూరం మాకు. మేమున్న రూమ్ నుంచి 17 కిలోమీటర్స్ వచ్చింది శ్రీనివాస్ మంగాపురం. కానీ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ టైము, క్రౌడ్ లేదు, ప్రశాంతంగా చూసారా సన్సెట్ టైం అనమాట. అది ఎంత హ్యాపీగా అయిందంటే దర్శనం చాలా బాగా జరిగింది. ఇది మాత్రం వర్త్ అనే చెప్పాలి. ఎంతసేపు అయినా ప్రశాంతంగా కూర్చోవచ్చు టెంపుల్ మాత్రం. మీకు టైం ఉంటే లాంగ్ అనిపించినా కానీ ట్రై చేయండి. టైం లేకపోతే స్కిప్ చేసి నా దగ్గరలో ఏదన్నా చూడొచ్చు. మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యి అరౌండ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. అప్పటి వరకు రెస్ట్ తీసుకున్నాం. 4:30కి స్టార్ట్ అయ్యి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పట్టింది జర్నీ అంతే. ప్రతిదానికి మేము ర్యాపిడోసే యూజ్ చేసామండి, ర్యాపిడోస్, ఊబర్స్. లోపల కూడా నేను ఫోన్ అలౌడ్ అనుకున్నాను. ఫోన్ అలౌడే యాక్చువల్లీ, వీడియో తీద్దాం అనుకున్నా. బట్ అక్కడ ఒక పంతులు గారు వీడియో తీయొద్దమ్మా ఆపేయమని చెప్పారు. ఇంకా అందుకనే నేను ఆపేశాను. నేను ఎక్కడా కూడా బయట టెంపుల్స్ని వీడియో తీశాను కానీ ఎక్కడ లోపల ఒకవేళ ఎలౌ ఉన్నా, ఫోన్ ఎలౌ లేకపోతే పెట్టేశాను. ఎలౌ ఉన్నా కానీ నేను లోపల తీయలేదండి మోస్ట్లీ. ఎందుకంటే ఎక్కడ స్వామివారిని ఫోటోలు వీడియోలు అయితే తీయొద్దనే అంటారు కాబట్టి నేను తీయలేదు. బయట ఎన్విరాన్మెంట్ వరకు మాత్రమే తీశాను. నెక్స్ట్ ప్లాన్, మేము టైం ఉంది మాకు, ఇంకా గోవిందరాజుల టెంపుల్ మా రూమ్కి చాలా దగ్గర. సో మాకు టైం ఉంది కాబట్టి మాకు అనుకోకుండా అక్కడ వాళ్ళు సజెస్ట్ చేసింది ఇస్కాన్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద మస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు మనం. మేమైతే ఇస్కాన్ కూడా విజిట్ చేసాము. 4 అనుకున్నాము ఆ డేలో, బట్ 5 అయిపోయినాయి మాకు. ఇస్కాన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మీరు చూడొచ్చు. ఇవి రీసెంట్ టైంలో చేశారో ఏమో నాకైతే ఐడియా లేదు. అక్కడ ఆటో డ్రైవర్స్ అయితే సజెస్ట్ చేశారు మాకు. ఇస్కాన్ కూడా బాగుంది అండి, చూడొచ్చు మీరు. ఈ మధ్యకాలం బాగా రన్ అవుతుంది. ఇస్కాన్ కూడా ఫేమస్ అయిందండి, చూడొచ్చు అన్నారు. బట్ ఇది కూడా వర్త్ అని చెప్పాలి. ఆ వ్యూ కానీ, లోపల దేవుడు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన పద్ధతి కానీ, అక్కడ కూడా ఫోన్స్ అలౌడే బట్ వీడియోస్ అవేమీ తీయకూడదు అనమాట. నేను లోపల ట్రై చేశాను అక్కడ కూడా తీద్దామని. సెక్యూరిటీ వాళ్ళందరూ ఉన్నారు, సో నేను తీయలేదండి. ఇలా కిందకు వచ్చేసిన తర్వాత మాత్రం మొత్తం పైనుంచి కిందకి స్టెప్స్ దిగుతూ వస్తుంటే వాళ్ళ స్టాల్స్ ఉంటాయి. ఇస్కాన్ అంటే మోస్ట్లీ భగవద్గీత ఇలా స్టాల్స్ ఉంటాయి కాబట్టి కృష్ణుడివి. ఆ స్టాల్స్ అండ్ నైవేద్యాలు, నిత్య అన్నదానం నైవేద్యం ఉంది అక్కడ. అట్లా వ్యూ కూడా చాలా బాగుంది. నైట్ అయ్యేసరికి లైటింగ్స్ అట్లా బాగున్నాయి. మీరు కూడా టైం ఉంటే ఈవినింగ్ ప్రిఫర్ చేసుకోండి మార్నింగ్ కంటే కూడా. ఈవినింగ్ క్రౌడ్ తక్కువ ఉంటుంది, ఈజీగా వెళ్ళి వచ్చేయచ్చు. డే టైంలో అంటే మనకి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, మీకు దర్శనం చేసుకున్న ప్రశాంతం ఫీలింగ్ అయితే ఉండకపోవచ్చు. ఈవినింగ్ అయితే ప్రశాంతంగా అంత క్రౌడ్ ఉండదు కాబట్టి బెస్ట్ అని చెప్తాను నేనైతే. దీని తర్వాత మా ప్లాన్ వచ్చేసి ఇంకా గోవిందరాజుల టెంపుల్ అనమాట. అది ఎలానో మా రూమ్కి ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇంకా మేము డైరెక్ట్ ఇస్కాన్ నుంచి గోవిందరాజుల టెంపుల్కి అయితే వచ్చేసాము.
అబ్బా ఆ వ్యూ చూసారా, ఆ వీధి స్టార్టింగ్ నుంచి మొత్తం ఎలా కనిపిస్తుందంటే ఆ గోపురం టెంపుల్ వ్యూ. చాలా క్రౌడీ ఏరియా రైల్వే స్టేషన్ దగ్గర కాబట్టి ఈ టెంపుల్ కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది, గోవిందరాజుల టెంపుల్. ఇక్కడ కొంచెం టైం పట్టేసింది మాకు మాత్రం. మేము వెళ్ళినప్పుడు అరౌండ్ 6:30 ఆ టైం అండి. బ్లాక్ చేశారు. ఆ టైంలో నైవేద్యం అట్లా పెడతారు కదా, నైవేద్యం టైం అని చెప్పి బ్లాక్ చేశారు. కాబట్టి అందరూ బయటే కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అరౌండ్ 40 మినిట్స్ దాకా వెయిట్ చేసాం మేము అక్కడే. బట్ వెయిట్ చేయగానే తర్వాత లోపలికి వెళ్ళాము, వర్త్ అనే చెప్పాలి. మంచిగా దర్శనం అయింది. మేము దర్శనం అయిపోయాక రిటర్న్ అయితే వచ్చేసాము. టోటల్ 4 అనుకున్నాము, ఇవాళ 5 కవర్ చేసేసాము. సో ఇంకెక్కడి నుంచి మేము రూమ్కి అయితే రిటర్న్ వెళ్ళిపోవాలి. రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే 8:30 కల్లా మేము అక్కడ రిపోర్ట్ చేయాలి. ఆ హోమం టికెట్స్ అవన్నీ ఎట్లా బుక్ చేసుకున్నాము అన్నీ చెప్తానన్నాను కదా, అది డే 2లో కవర్ చేద్దామండి. డే 1 అయితే మేము 4 అనుకున్న టెంపుల్స్ 5 దర్శనం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది డే 1 మాత్రం. అండ్ గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్గా అయితే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అండ్ ఇది డే 2 బ్లాగ్. నేను చెప్పాను కదా మేము హోమంకి అయితే వెళ్తున్నామని డే 2. అవి ఎలా చేసుకున్నాము ఏంటి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు. మీరు ఎవరు వెళ్ళాలనుకున్నా అప్పటికప్పుడు ఒకవేళ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే, ఐ మీన్ ఇప్పుడు జనవరికి కాబట్టి మాకు December 26కి ఓపెన్ అయ్యాయి జనవరి హోమం టికెట్స్. మీరు అలా ఫిబ్రవరిలో వెళ్ళాలనుకుంటే January 26కి, ఎవ్రీ మంత్ ఎండింగ్ 26థ్లో ఓపెన్ అవుతాయి అన్నమాట టికెట్స్. ఏం లేదండి, టీటీడీ వెబ్సైట్ తెలుసు కదా, ఎలా అయితే దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటామో అలా టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు దర్శనం టికెట్స్, అకామిడేషన్ టికెట్స్ ఇట్లా అన్నీ చూపిస్తాయి కదా. అక్కడే దివ్యానుగ్రహ హోమం అని ఉంటుంది ఒకటి. దాన్ని క్లిక్ చేసి మీరు వర్చువల్ క్యూలో కనుక ఉంటే మీ నెంబర్ అయిపోయేసరికి మీరు ఓపెన్ అవుతుంది. మీ ఆధార్ డీటెయిల్స్, మీరు ఎన్ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారో డీటెయిల్స్ ఇచ్చేస్తే బుక్ అవుతుంది. 1000 రూపీస్ హోమం టికెట్ అండి. అండ్ ఈచ్ పర్సన్ 2 పర్సన్కి 300 రూపీస్ దర్శనం టికెట్, టోటల్ 1600 అవుతుంది. లేదు మాకు ఇలా చేసుకోవడం తెలీదు అనుకుంటే, నాకు తెలిసిన పర్సన్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం బుకింగ్కి ఛార్జెస్ తీసుకుంటారు, పర్వాలేదు ఛార్జెస్ అయినా అనుకుంటే ఆ పర్సన్ డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళేనండి, వాళ్ళు బుక్ చేస్తారు. బట్ అవైలబిలిటీ బట్టే బుక్ చేస్తారు వాళ్ళు కూడా, దొరకకపోతే కష్టం. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చి బస్ టికెట్ అండి. 1 వీక్ ముందు మీరు బస్ టికెట్ తీసుకుంటే బస్ టికెట్ వాళ్ళకి 300 రూపీస్ దర్శనం టికెట్ ఇస్తారు. సో అలా ట్రైన్ కాకుండా మీరు బస్ ప్లాన్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కొన్ని కండిషన్స్ ఇచ్చారండి. అందులో వాళ్ళు ట్రెడిషనల్ వేర్లోనే రావాలని చెప్పారు. ఫీమేల్ అయితే కనుక శారీ, చుడీదార్ అట్లా రావచ్చు. మెన్ అయితే మాత్రం ఖచ్చితంగా ధోతి వేసుకురావాలి. అండ్ ఖచ్చితంగా మనం బుక్ చేసుకున్న రిసిప్ట్ మాత్రం ప్రింట్అవుట్ తీసుకుని రావాలి. ఎందుకంటే ఆ ప్రింట్అవుట్ అక్కడ వాళ్ళకి చూపించాలి మనం హోమం దగ్గర. ఆ తర్వాత అక్కడ నుంచి మనకి దర్శనానికి మరి వాళ్ళు ఎట్లా పంపిస్తారో నాకు తెలీదు, అవన్నీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఈ ప్రింట్అవుట్ అయితే మనం ఖచ్చితంగా ఏదైతే మనం బుక్ చేసుకుంటే బిల్ వస్తుంది కదా, బిల్ లాంటిది
అది మాత్రం మనం క్యారీ చేయాలండి. ఇక్కడ కానీ పైన కానీ మనం అదే చూపించాలి, ఎందుకంటే మనకు అదే టికెట్ లాగా అనమాట. ఎలా అయితే 300 రూపీస్ టికెట్ ఇస్తారో అలా ఈ రిసిప్ట్ మాత్రం మనం క్యారీ చేయాలి. కండిషన్స్ ప్రకారం ట్రెడిషనల్ వేర్లో వెళ్ళాలి. ట్రెడిషనల్ వేర్లో వెళ్ళకపోతే మాత్రం అలౌ చేయరు. ఇంకా కండిషన్స్ అవన్నీ ఇంకేమున్నాయో నేను అక్కడికి వెళ్ళి చెప్తాను. నేనైతే పట్టు శారీ తెచ్చుకోవడం అయితే తెచ్చుకున్నాను హోమం అని, బట్ నిన్న అయితే చూశాను కదా నేను అలా పుష్ చేసుకోవడం. అమ్మవారి టెంపుల్ దగ్గరే అంతుంది ఇప్పుడు రేపు, ఎందుకంటే మేము ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యే టైం కూడా ఉండదు ఇక్కడ. డైరెక్ట్ మేము ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత హోమం ఆఫ్టర్నూన్ పైకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. క్యారీ చేయగలుగుతానా లేదా అనేది నాకు ఐడియా లేదు. నైట్ దాకా ఉండాలి కదా, దర్శనం ఎంత టైం పడుతుందో తెలియదని. అందుకే నేనైతే స్పేర్గా ఇంకొక ఎక్స్ట్రా శారీ తెచ్చుకున్నాను, పట్టు శారీ కాకుండా. హోమంకి అయితే ఫస్ట్ ఇది వెళ్ళిపోతున్నాను. టైం కుదిరితే రావచ్చు, లేకపోతే అటు నుంచి అటే పైకి వెళ్ళిపోవాలి తిరుమలకి అని ప్లాన్తో అయితే ఉన్నాం మేము. చూద్దాం అక్కడికి వెళ్ళాక టైం ఎంత అవుతుంది అని. నేను ఇంకా అక్కడ ఏమున్నాయి, ఎలా కండిషన్స్ ఏంటి, హోమం ఎట్లా చేస్తున్నారు అవన్నీ మీకు కవర్ చేయడానికే చూస్తానండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను బ్లాగ్లో మీకు చెప్తూ ఉంటాను. మీరు ఇలా దర్శనంకి అయితే ఈజీగా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. దర్శనం టికెట్స్ దొరకకపోతే త్రూ హోమం అయినా ప్లాన్ చేసుకోవచ్చు మీరు. అర్జిత సేవాస్ అని ఉంటుందండి. అర్జిత సేవాస్లో దివ్యానుగ్రహ హోమం ఇది మేము చేసుకుంది. అయితే న్యూ ఇయర్ కదా, మంచిగా హోమంతో ప్లాన్ చేసుకుందాం అనుకుని వచ్చాము. సో అక్కడ చూసేద్దాం. అండ్ మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఇది ఎక్కడ అంటే శ్రీవారి పాదాలు ఉంటాయండి అలిపిరి దగ్గర. సప్తగో ప్రదక్షిణశాల అని అడిగితే ఎవరైనా చెప్తారు. ఈవెన్ ర్యాపిడోస్ అయినా పెట్టుకోవచ్చు మీరు. ఇది శ్రీవారి పాదాలు కనిపించేది ఇదంతా పీపుల్ ఉన్నారు కదా, ఇవంతా స్టెప్స్ అలిపిరి. పక్కకే లెఫ్ట్కి మీకు ఉంటుంది ఇట్లా ఒక తాటాకుల షెడ్ లాగా అనిపిస్తుంది. అది ఇదేనండి సప్తగిరి గో ప్రదక్షిణశాల. ఇందులో హోమం జరిగింది. 8:30 కల్లా మీరు ఇక్కడ రిపోర్ట్ చేయాలి. సో మీరు 8:30 కల్లా అక్కడికి వచ్చి వెయిట్ చేస్తే 9కి లోపలికి పిలుస్తారు. పీపుల్ మాలాగే వచ్చేసారు. మేము ఆల్మోస్ట్ 8కే వెళ్ళిపోయాము. 8:30 కూడా కాదు, ఒక 1 అవర్ కూర్చున్నాము. ప్లేస్ అయితే చాలా బాగుంది, కూల్గా. సో టైం కూడా తెలియలేదు వెయిట్ చేసినందుకు. అండ్ హోమంలోకి అయితే లోపలికి వెళ్ళిపోయాము. రాగానే 9కి ఎవరో ఒక పర్సన్, ఇద్దరిలో ఒకరిని అలా లైన్లో నుంచుండి మిగతా వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు. సంకల్పం చెప్పిస్తారండి, గోత్రనామాలు అవి. తర్వాత అందరూ వెయిట్ చేస్తారు. ఇంకా స్వామివారి హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. హోమం అయితే అయిపోయిందండి. హోమం అయితే వర్త్ అని చెప్పాలండి. 1000% వర్త్. చాలా బాగా జరిగింది. అండ్ హోమం అయిపోయిన తర్వాత ఇట్లా లైన్లో నుంచి అందరం అయితే స్టాంప్ వేయించుకోవాలి. మస్ట్ అండ్ షుడ్ స్టాంప్ వేయించుకోవాలి. మేము స్టాంప్ వేయించుకుని వచ్చేసాము. అది ఏదైతే బిల్ ఉందో అది స్టాంప్ వేయించుకుని మనకి దర్శనంకి అలౌ చేస్తాము. ఆఫ్టర్నూన్ 2 నుంచి నైట్ 10 లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఈ హోమం వాళ్ళు. కాబట్టి మాకు టైం దొరికింది. 10:30-11 కల్లా హోమం అయిపోయింది. మేము రూమ్కి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాము. ఇంకెక్కడి నుంచి మేము తిరుమలకి పైకి కార్లో అయితే వెళ్తున్నాము. చాలా టైం వేస్ట్ అంటే ఇక్కడేనండి, చెకింగ్ దగ్గర చాలా టైం పడుతుంది. స్టాంప్ మాత్రం మర్చిపోకండి, పక్కాగా ఇన్స్పెక్టర్తో స్టాంప్ వేయించుకోవాలి. వేయించుకుంటేనే మనకు పైన దర్శనం జరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, స్టాంప్ వేయించుకోకుండా వెళ్ళిపోవద్దు. కొండపైకి అయితే మేము స్టార్ట్ అయిపోయాము.
కొండపైకి అయితే వచ్చేసామండి. ఇంకెక్కడి నుంచి చాలా నడవాలి. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము మేము తిరుమల అయితే. చాలా వాకింగ్ ఉంది. ఇక్కడ నుంచి మేము స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్తే దర్శనం దారి అయితే ఉంది. ఇలా 300 రూపీస్ దర్శనం కానీ రాసుంది. కిందకి స్టెప్స్ దిగాలి. మాకు అంత క్లియర్గా తెలీదు, బట్ కొంతమంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడుగుతూ అట్లా వెళ్ళాము మేము. డైరెక్షన్స్ అయితే ఫస్ట్ అర్థం కాలేదండి ఒక్కసారి వెళ్తే. తర్వాత 2-3 సార్లు ముందుకి వెనక్కి తిరుగుతున్నాం లగేజ్ కోసం, ఫోన్స్ కోసం. అప్పుడు క్లియర్గా అర్థమైంది ఏదైతే వెళ్ళాలి అని. వాళ్ళని అడుగుతూ వే అయితే ఫైండ్ అవుట్ చేసుకుంటూ వచ్చాము. టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసామండి. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి రావటం కొంచెం ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది. అరౌండ్ 2-2:30 అయిపోయింది. సో అన్నదానం చేసేసి వెళ్దాం అనుకున్నాము. వెంగమాంబ సత్రం అన్నదానం అందరికి ఐడియా ఉంటుంది. ఇప్పుడు మేము అన్నదానానికి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ అన్నదానం అయిపోయిన తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకుందాం. ఆ తర్వాత ఇంకా లైన్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాము. అందుకనే ముందైతే ఇటు వచ్చేసామండి. అన్నదానం కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారండి లైన్. అలా అన్నదానం అయిపోయి మేము బయటకు వచ్చేసాము. ఇప్పుడు కిందకి స్టెప్స్ దిగి కిందకి వెళ్తున్నాము. వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అంటారు కదా, అందుకనే మేము ఫస్ట్ వరాహస్వామి దర్శనం కోసం వెళ్తున్నాము. వరాహస్వామి దర్శనం దగ్గర కూడా మాకు చాలా టైం పట్టింది. చూసారా ఎంత లైన్ ఉందో, లైన్లో నుంచున్నాం మేమైతే. ఇక్కడ కూడా చాలా టైం పట్టింది. అరౌండ్ ఒక 45 to 1 hour ఇక్కడే అయిపోయింది మాకు. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇమ్మీడియట్గా 300 రూపీస్ లైన్లోకి వచ్చేసాము. అండ్ ఇప్పుడైతే మేము మొబైల్ సబ్మిట్ చేసేయాలి లోపలికి. లైన్లోకి వెళ్ళిన తర్వాత ఫోన్స్ నాట్ అలౌడ్ కదా, సో తిరిగి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అదండి మరి మేము 4కి లైన్లోకి వెళ్ళాము. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి మొత్తం చీకటి అయిపోయింది. లగేజ్ అవన్నీ తీసుకుని, ప్రసాదాలు తీసుకుని, ఆ తర్వాత లగేజ్ కలెక్ట్ చేసుకుని ఫోన్ తీసుకునేసరికి మాకు అరౌండ్ 10:30. దర్శనం అయితే మేము 5.5 hours పట్టింది. అంటే 6 to 7 మధ్యలో నైవేద్యంలా బ్రేక్ కదా, ఆ టైంలో కదలం కదా. మాకైతే మోస్ట్లీ అప్పటికి మేము లగేజ్ తీసుకుని ప్రసాదాలు ఎవ్రీథింగ్ క్యారీ చేసుకునేసరికి లాస్ట్ టైం అయిపోయింది. 11 అయింది. మళ్ళీ 11:30 అయిపోయింది. 12 కల్లా ఘాట్ రోడ్ ఆపేస్తారు కాబట్టి 12 to 3 ఏ వెహికల్స్ వెళ్ళవంట. సో ఇమ్మీడియట్గా మేము లాస్ట్ వెహికల్ పట్టుకుని రూమ్కి వచ్చేసాం. 2 అయిపోయిందండి. అది మా ప్లాను. నిన్న 2 అయిపోయింది కాబట్టి నేను వ్లాగ్ చేయలేకపోయాను నైట్ రూమ్కి వచ్చేసరికి. అండ్ యాక్చువల్ అయితే మేము జర్నీ చేసి హైదరాబాద్ వెళ్ళిపోవాలి, బట్ నైట్ 2 ఇంకా అప్పుడు ఏం జర్నీ చేయలేము. అందుకనే ఎలాగో ఉన్నాము. Day 3 కంటిన్యూ అవుతుంది. ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. మేము Day 3 ప్లాన్ చేసుకోలేదు. ఎలానో ఉన్నాం కాబట్టి ఇంకెందుకు ఈ డేని వేస్ట్ చేయడం అని చెప్పి మళ్ళీ మాకు హైదరాబాద్కి బస్సెస్ అప్పటికప్పుడు, అంటే ట్రైన్స్ అవ్వదు కాబట్టి బస్ నాకు నైట్ కానీ లేవు. 8 వరకు ఖాళీగా రూమ్లో కూర్చొని ఏం చేస్తాం, ఉన్నాం కదా అని మేము శ్రీకాళహస్తి ప్లాన్ చేసుకున్నాము. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి మేము రూమ్ చెక్అవుట్ చేసేసి శ్రీకాళహస్తి బస్ ఎక్కి శ్రీకాళహస్తికి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ దర్శనం చేసుకుని అక్కడ నుంచి బుక్ చేసుకున్నాము డైరెక్ట్ హైదరాబాద్కి అయితే మేము టికెట్. కాబట్టి Day 3 అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వ్లాగ్లోకి వచ్చింది. టోటల్ 3 days కలిపి ఒకే వ్లాగ్లో పెడుతున్నాను. వ్లాగ్ లెంత్ అయిపోతుంది, ఇంత లాంగ్ ఉంది అని అనుకోకండి. రిపీటెడ్గా చెప్తున్నా. డీటెయిల్గా నేనైతే ఏమేమి చేసాము, దర్శనం ఎలా వెళ్ళాము, ఎలా బుక్ చేసుకున్నాము అవన్నీ చూపించగలిగాను. సో ఎవరన్నా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే బ్లాగ్ కంప్లీట్గా చూస్తే అర్థమవుతుందని. లేదు మాకు తెలుసు పర్వాలేదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చండి. కాబట్టి ఇప్పుడైతే మేము కాళహస్తి వెళ్ళిపోతున్నాము. అక్కడ దర్శనం ఎలా జరిగింది ఏంటనేది అక్కడ చూపిస్తాను. కాళహస్తి అయితే వచ్చేసామండి. డైరెక్ట్ మేము లగేజ్ పెట్టే దగ్గర గేట్ నెంబర్ 3 దగ్గరికే వచ్చేసాము. ఫోన్స్ పెట్టేసామండి, లగేజ్ ఫోన్ అంతా పెట్టేసాం. సో ఏం షూట్ చేయడానికి లేదు లోపల. కాబట్టి మేము మళ్ళీ ఈవినింగ్ పూజ అంతా అయిపోయి వచ్చేసరికి ఈవినింగ్ లగేజ్ కలెక్ట్ చేసుకున్నాము. టెంపుల్ అయితే అక్కడండి. టెంపుల్ నుంచి యువతలకి గోపురం కట్టారు జస్ట్ వ్యూ కోసం. మేము ఆ బస్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఇక్కడికి లగేజ్ తెచ్చేసుకుని ఇక్కడ వెయిట్ చేసాము.
ఇక్కడ కూడా చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. మనం వెయిట్ చేయవచ్చు ఎంతసేపు అయినా. చుట్టూ ఉన్న పీపుల్ కూడా అంతే, బస్సెస్కి ట్రైన్స్కి కోసం, బస్సుల కోసం ట్రైన్ల కోసం వెయిట్ చేసిన వాళ్ళే వీళ్ళంతా. ఇక్కడ నుంచి వ్యూ అయితే టెంపుల్ వ్యూ ఇలా ఉంది. అండ్ మా థర్డ్ డే దర్శనం కూడా అయిపోయింది. ఒక 1 or 2 hours వెయిట్ చేస్తే మా బస్ స్టార్ట్ అయిపోతుంది. మేము హైదరాబాద్కి రిటర్న్ జర్నీ అయిపోతున్నాము. 2 days అనుకుని వెళ్ళింది, 3 days అయిందండి. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, టెంపుల్స్కి మనం వెళ్ళినా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒకటి చూడాల్సి వస్తుంది. సో ఎక్స్ట్రా 2-3 pairs తీసుకెళ్ళాలని అర్థమైంది. నెక్స్ట్ టైం నుంచి అదే ఫాలో అవుతా. కాబట్టి ఇదండి మా టోటల్ తిరుమల టూర్ వ్లాగ్ అనేది. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా ఏమన్నా మీకు ప్లాన్ డీటెయిల్స్ అట్లా కావాలి, ఏమన్నా బుక్ చేసుకోవడానికి కావాలి అనుకుంటే నాకు కమెంట్లో పింగ్ చేయండి. నేను వాళ్ళ డీటెయిల్స్ అయితే చెప్పేస్తా. బాయ్ బాయ్ అందరికీ. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి సడన్గా రైల్వే స్టేషన్లో కనిపిస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము తిరుపతి ప్లాన్ చేసుకున్నాము న్యూ ఇయర్ అని చెప్పి మేము తిరుపతి వచ్చాము. సో నేను ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా వ్లాగ్ చేశాను. మేము ఎక్కడ స్టే చేసాము ఏంటి అని. మేమైతే అలిపిరి స్టెప్స్ దగ్గరలో తీసుకున్నామండి రూమ్ కూడా మీకు చూపిస్తాను. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నప్పుడు తీసుకోవచ్చు. ఇదైతే హోమ్ స్టే, శ్రీనివాస హోమ్ స్టే అని ఇది తీసుకున్నాము. మేము మాకు కాబట్టి ఇద్దరమే కాబట్టి నేను మా హస్బెండ్కి సింగిల్ రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే బాగానే ఉందండి, హైజీనిక్గానే ఉంది. ఇద్దరికి అంటే మోస్ట్లీ దర్శనానికి వెళ్ళిపోతాం, రూమ్లో అంత స్టే చేయం కాబట్టి ఫ్రెష్ అవ్వడానికి మనం ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవడానికి సరిపోతుంది. మేము 2 daysకి తీసుకున్నాము. ఇలానే అన్ని టీవీ అండ్ ఏసీ, మీకు కబోర్డ్స్ ఎవ్రీథింగ్ పెట్టుకోవడానికి వచ్చాయి. అండ్ వీళ్ళవి 1 BHK, 2 BHK, 3 BHKs కూడా ఉన్నాయి. పెద్ద ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కిచెన్ కూడా ఉంటుంది అండ్ వాష్రూమ్ కూడా హైజీనిక్గానే ఉంది. మీరు ఎవరైనా హోమ్ స్టేస్ లాగా ప్రిఫర్ చేసుకుని కిచెన్ కూడా ఉంటుంది కాబట్టి కాఫీ టీ లాంటివి ప్రిపేర్ చేసుకుని హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఫీల్ అవ్వచ్చు. సో అలా హోమ్ స్టేస్ ప్రిఫర్ చేయండి. కిచెన్ కూడా ఉంటే మీకు ఈజీగా అనిపిస్తుంది. రూమ్ అయితే మేము ఇలా అలిపిరి స్టెప్స్ దగ్గర మాకు పూజ ఇక్కడ కింద తిరుమలలో కాకుండా తిరుపతిలో అనమాట. అందుకే మేము కొండపైన తీసుకోకుండా కొండ కిందనే రూమ్ తీసుకున్నాము. కాబట్టి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, మేము ఈజీగా వెళ్ళి రావచ్చు అని చెప్పి తీసుకున్నాము. మళ్ళీ కొండ మీద తీసుకుంటే మళ్ళీ మేము కిందకు వచ్చి అట్లా రివర్స్ అయిపోతుంది, అంతా తిరుగుతూ ఉండాలి. ఇది అనుకోండి మాకు ఎలా లేదన్నా ఒక 1.5-2 kilometers వచ్చింది. సో మోస్ట్లీ మేము ఇక్కడ నుంచే అన్నిటికీ, అండ్ మేము ట్రావెలింగ్కి మెయిన్గా ర్యాపిడోస్ యూజ్ చేసాము. ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు మా ఇటర్నరీ ప్లాన్ అంతా, మేము అదే ఫాలో అయ్యాం. మాకు ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా అయితే జరిగింది. నేను అదే వ్లాగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా వెళ్ళాము, ఏమేమి తిరిగాము, ఎవ్రీథింగ్. మీరు అలా ప్లాన్ చేసుకోండి, టైం వేస్ట్ కాకుండా. మేమైతే కొండ కింద స్టే చేసాం కాబట్టి మోస్ట్లీ కొండ కిందవే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అసలు న్యూ ఇయర్కి మేము ఎలా వెళ్ళాల్సి వచ్చిందంటే, అనుకోకుండా తిరుపతి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము. బట్ 3 months ముందు అయితే దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి. మాకు అట్లా 3 months ముందు చేసుకునే ఆప్షన్ లేదు, అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి. మేము ఎట్లా అనుకున్నామంటే, ఇంకా మేము హోమంకి బుక్ చేసుకున్నాము. హోమంకి బుక్ చేసుకుంటే దర్శనం కూడా వస్తుంది. ఒక హోమం 2 కూర్చోవచ్చు, కపుల్ అనే కాదు ఎవరైనా కూర్చోవచ్చు. అండ్ 300 rupees దర్శనం, 2కి టికెట్స్ ఇస్తారు. సో టోటల్గా హోమం ఎలా బుక్ చేసుకున్నాము, ఎలా చేసుకోవచ్చు, మీరు కూడా ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు, హోమం ఎట్లా బుక్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ నేను మొత్తం డీటెయిల్గా చెప్పాను. ముందు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అది. ఇప్పుడైతే మేము ఫస్ట్కి హోమం కాబట్టి మేము 31st మార్నింగ్కే రీచ్ అయిపోయాము అక్కడికి. కాబట్టి ఆ రోజు మేము కొండ మీదే కాకుండా కొండ కింద ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాము, కొన్ని ప్లేసెస్. సో టైం వేస్ట్ కాకుండా అవన్నీ కవర్ చేసి తిరిగి చూద్దాము. మేము వెళ్ళిన ప్లేసెస్ ఏంటి, ఎలా వెళ్ళాము, అవంతా కూడా నేను చూపించాలనుకుంటున్నాను వ్లాగ్లో. లెంత్ అయింది వ్లాగ్ అని మాత్రం అనుకోకండి, ఇది నేను రిపీటెడ్గా చెప్తున్నాను. లెంత్ అయింది అనుకోకుండా, నేను మొత్తం 2 days ప్లాన్ అనుకోకుండా అది 3 days అయింది మాది. ఎడిట్ చేయడానికి నాకు టైం పట్టింది. 3 days ప్లాన్ కూడా నేను మొత్తం పెట్టేస్తున్నా. సో ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము. ఇవాళ ప్లాన్ ఏంటంటే, మేము కపిలతీర్థం దగ్గరలో ఉంది అండ్ తర్వాత తిరుచానూరు అమ్మవారి టెంపుల్ చూద్దాం అనుకుంటున్నాము. ఆ తర్వాత మేము ఇంకా
శ్రీనివాస్ మంగాపురం అనుకుంటున్నాము, గోవిందరాజుల టెంపుల్ అనుకుంటున్నాము. మా ప్లాన్లో అయితే ఈ 4 ఉన్నాయి. ఈ 4 ఇక్కడ నియర్ బై కవర్ చేసేసుకుందాము ఫస్ట్. అండ్ లేటర్ నెక్స్ట్ డే కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎలాగో దర్శనం వాటికి టైం అయిపోతుంది కాబట్టి ఈ 4 ఇక్కడ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ముందైతే మాకు కపిల్ తీర్థం ఇక్కడ నుంచి మాకు ఒక అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. ర్యాపిడో పెట్టేసుకున్నాము, బడ్జెట్లోనే అయిపోయింది. సో ఏమేమి చూసామనేది నేను చూపించేస్తా, వచ్చేసాను. కపిల్ తీర్థంకి అయితే వచ్చేసామండి. ఫస్ట్ దగ్గరలో ఇదే ఉంది. మార్నింగ్ వెళ్ళడం వల్ల మాకు అంత రష్ అయితే లేదు, పర్వాలేదు, క్రౌడ్ ఎక్కువ లేదు. కపిల్ తీర్థం ఎప్పుడు మార్నింగ్ ప్రిఫర్ చేయండి. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ వల్ల ఇది తెలిసింది. అంత క్రౌడ్ అయితే లేదు, పర్వాలేదు. వీకెండ్ అంత పుష్ చేసుకోవడం అట్లా లేదు, ప్రశాంతంగా చూసి రావచ్చండి. కపిల్ తీర్థం దగ్గర అయితే మొబైల్స్ అలౌడే, ఫోన్స్ లోకల్లో పెట్టాలి అలా ఏం లేదు. కాబట్టి మీరు మంచి వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అండ్ సమ్ ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్లో అండ్ టెంపుల్లో అయితే అవైలబుల్ ఉండదు ఫోన్స్. ఆ తర్వాత మేము డైరెక్ట్ తిరుచానూరు అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ క్రౌడ్ మేము వచ్చినప్పటికే చాలా ఉన్నారు. ఎంత టైం పడుతుందో, ఇక్కడే చాలా టైం అయిపోతే మిగతా ప్లేసెస్ ఎలా కవర్ చేయాలి అనుకున్నాము. బట్ మేము ఫస్ట్ అయితే ఇక్కడ తిరుచానూరుకి వచ్చేసి ఇంకా మేము స్పెషల్ దర్శనంలోకి వెళ్ళిపోయాము. ఇక్కడైతే మనం ఫోన్ సబ్మిట్ చేసేయాలి కాబట్టి మేము మొబైల్స్ అన్నీ లాకర్లో పెట్టేసి ఇక్కడ నుంచి టెంపుల్కి వచ్చేద్దాం అనుకున్నాం. వెళ్ళొచ్చాక మళ్ళీ కలుద్దాము. అండ్ మేము రిటర్న్ వచ్చేసరికి క్రౌడ్ ఇంతుంది. మేము వచ్చేసాము, ఆఫ్టర్నూన్ కల్లా క్రౌడ్ చాలా పెరిగింది. మేము రిటర్న్ అయ్యేసరికి ఇంత క్రౌడ్ ఉంటుంది అనుకోలేదు. అది కూడా మేము మార్నింగ్ వెళ్ళడం మంచిదైంది. తిరుచానూరు కూడా అంత క్రౌడ్ లేకుండా పుష్ చేసుకోకుండా నార్మల్గానే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఇంత టైం అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయేది. వేరే ప్లేసెస్ కవర్ చేయలేకపోయే వాళ్ళమేమో. అండ్ మా నెక్స్ట్ జర్నీ మేము భోజనం చేసేసాము అక్కడే అమ్మవారి టెంపుల్ దగ్గర. మేమేమనుకున్నామంటే ఆఫ్టర్నూన్ కదా, కొంచెం సేపు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఇది కూడా మా ప్లాన్లో చాలా మేజర్ పార్ట్ అండి. మేము అనుకోకుండా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ ప్లాన్ చేసుకుందాం అనుకోవడం వల్ల ఈవినింగ్ క్రౌడ్ లేరు, చాలా మంచిగా జరిగింది. మిగతాది క్రౌడ్ లేదు. మేము నెక్స్ట్ శ్రీనివాస్ మంగాపురం వెళ్ళాము. టెంపుల్ నుంచే చూసుకుంటా మోస్ట్లీ తిరుమల కొండ మీదకి ఎక్కే దారిలోంచే తిరిగాము. ఇది వర్త్ అండి, కొంచెం ఇది ఒక్కటే దూరం మాకు. మేమున్న రూమ్ నుంచి 17 కిలోమీటర్స్ వచ్చింది శ్రీనివాస్ మంగాపురం. కానీ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ టైము, క్రౌడ్ లేదు, ప్రశాంతంగా చూసారా సన్సెట్ టైం అనమాట. అది ఎంత హ్యాపీగా అయిందంటే దర్శనం చాలా బాగా జరిగింది. ఇది మాత్రం వర్తనే చెప్పాలి. ఎంతసేపు అయినా ప్రశాంతంగా కూర్చోవచ్చు టెంపుల్ మాత్రం. మీకు టైం ఉంటే లాంగ్ అనిపించినా కానీ ట్రై చేయండి, టైం లేకపోతే స్కిప్ చేసి పోనా దగ్గరలో ఏదన్నా చూడొచ్చు. మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యి అరౌండ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. అప్పటి వరకు రెస్ట్ తీసుకున్నాం. 4:30కి స్టార్ట్ అయ్యి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పట్టింది జర్నీ అంతే. ప్రతిదానికి మేము ర్యాపిడోసే యూజ్ చేసామండి, ర్యాపిడోస్, ఊబర్స్. లోపల కూడా నేను ఫోన్ అలౌడ్ అనుకున్నాను. ఫోన్ అలౌడే యాక్చువల్లీ, వీడియో తీద్దాం అనుకున్నా. బట్ అక్కడ ఒక పంతులు గారు వీడియో తీయొద్దమ్మా ఆపేయమని చెప్పారు. ఇంకా అందుకనే నేను ఆపేశాను. నేను ఎక్కడా కూడా బయట టెంపుల్స్ని వీడియో తీశాను కానీ ఎక్కడ లోపల
ఒకవేళ ఎలో ఉన్నా, ఫోన్ ఎలో లేకపోతే పెట్టేశాను, ఎలో ఉన్నా కానీ నేను లోపల తీయలేదండి మోస్ట్లీ. ఎందుకంటే ఎక్కడ స్వామివారిని ఫోటోలు వీడియోలు అయితే తీయొద్దని అంటారు కాబట్టి నేను తీయలేదు. బయట ఎన్విరాన్మెంట్ వరకు మాత్రమే తీశాను. నెక్స్ట్ ప్లాన్, మేము టైం ఉంది మాకు, ఇంకా గోవిందరాజుల టెంపుల్ మా రూమ్కి చాలా దగ్గర. సో మాకు టైం ఉంది కాబట్టి నాకు అనుకోకుండా అక్కడ వాళ్ళు సజెస్ట్ చేసింది ఇస్కాన్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద మస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు మనం. మేమైతే ఇస్కాన్ కూడా విజిట్ చేసాము. 4 అనుకున్నాము ఆ డేలో, బట్ 5 అయిపోయినాయి మాకు. ఇస్కాన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మీరు చూడొచ్చు. ఇవి రీసెంట్ టైంలో చేశారో ఏమో నాకైతే ఐడియా లేదు. అక్కడ ఆటో డ్రైవర్స్ అయితే సజెస్ట్ చేశారు మాకు. ఇస్కాన్ కూడా బాగుంది అండి, చూడొచ్చు మీరు. ఈ మధ్యకాలం బాగా రన్ అవుతుంది, ఇస్కాన్ కూడా ఫేమస్ అయిందండి, చూడొచ్చు అన్నారు. బట్ ఇది కూడా వర్త్ అని చెప్పాలి. ఆ వ్యూ కానీ, లోపల దేవుడు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన పద్ధతి కానీ, అక్కడ కూడా ఫోన్స్ అలౌడే, బట్ వీడియోస్ అవేమీ తీయకూడదు అనమాట. నేను లోపల ట్రై చేశాను అక్కడ కూడా తీద్దామని, సెక్యూరిటీ వాళ్ళందరూ ఉన్నారు, సో నేను తీయలేదండి. ఇలా కిందకు వచ్చేసిన తర్వాత మాత్రం మొత్తం పైనుంచి కిందకు స్టెప్స్ దిగుతూ వస్తుంటే వాళ్ళ స్టాల్స్ ఉంటాయి. ఇస్కాన్ అంటే మోస్ట్లీ భగవద్గీత ఇలా స్టాల్స్ ఉంటాయి కాబట్టి కృష్ణుడివి, ఆ స్టాల్స్ అండ్ నైవేద్యాలు, నిత్య అన్నదానం నైవేద్యం ఉంది అక్కడ. అట్లా వ్యూ కూడా చాలా బాగుంది. నైట్ అయ్యేసరికి లైటింగ్స్ అట్లా బాగున్నాయి. మీరు కూడా టైం ఉంటే ఈవినింగ్ ప్రిఫర్ చేసుకోండి, మార్నింగ్ కంటే కూడా. ఈవినింగ్ క్రౌడ్ తక్కువ ఉంటుంది, ఈజీగా వెళ్ళి వచ్చేయచ్చు. డే టైంలో అంటే మనకి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, మీకు దర్శనం చేసుకున్న ప్రశాంతం ఫీలింగ్ అయితే ఉండకపోవచ్చు. ఈవినింగ్ అయితే ప్రశాంతంగా అంత క్రౌడ్ ఉండదు కాబట్టి బెస్ట్ అని చెప్తాను నేనైతే. దీని తర్వాత మా ప్లాన్ వచ్చేసి ఇంకా గోవిందరాజుల టెంపుల్ అనమాట. అది ఎలానో మా రూమ్కి ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇంకా మేము డైరెక్ట్ ఇస్కాన్ నుంచి గోవిందరాజుల టెంపుల్కి అయితే వచ్చేసాము. అబ్బా, ఆ వ్యూ చూసారా? ఆ వీధి స్టార్టింగ్ నుంచి మొత్తం ఎలా కనిపిస్తుందంటే ఆ గోపురం టెంపుల్ వ్యూ. చాలా క్రౌడీ ఏరియా, రైల్వే స్టేషన్ దగ్గర కాబట్టి. ఈ టెంపుల్ కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది, గోవిందరాజుల టెంపుల్. ఇక్కడ కొంచెం టైం పట్టేసింది మాకు మాత్రం. మేము వెళ్ళినప్పుడు అరౌండ్ 6:30 ఆ టైం అండి. బ్లాక్ చేశారు. ఆ టైంలో నైవేద్యం అట్లా పెడతారు కదా, నైవేద్యం టైం అని చెప్పి బ్లాక్ చేశారు. కాబట్టి అందరూ బయటే కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అరౌండ్ 40 మినిట్స్ దాకా వెయిట్ చేసాం మేము అక్కడే. బట్ వెయిట్ చేయగానే తర్వాత లోపలికి వెళ్ళాము, వర్త్ అనే చెప్పాలి. మంచిగా దర్శనం అయింది. మేము దర్శనం అయిపోయాక రిటర్న్ అయితే వచ్చేసాము. టోటల్ 4 అనుకున్నాము, ఇవాళ 5 కవర్ చేసేసాము. సో ఇంకెక్కడి నుంచి మేము రూమ్కి అయితే రిటర్న్ వెళ్ళిపోవాలి. రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే 8:30 కల్లా మేము అక్కడ రిపోర్ట్ చేయాలి. ఆ హోమం టికెట్స్ అవన్నీ ఎట్లా బుక్ చేసుకున్నాము అన్నీ చెప్తానన్నాను కదా, అది డే 2లో కవర్ చేద్దామండి. డే 1 అయితే మేము 4 అనుకున్న టెంపుల్స్ 5 దర్శనం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది డే 1 మాత్రం. అండ్ గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్గా అయితే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అండ్ ఇది డే 2 బ్లాగ్. నేను చెప్పాను కదా, మేము
హోమంకి అయితే వెళ్తున్నామని డేటు. అవి ఎలా చేసుకున్నాము ఏంటి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎవరు వెళ్ళాలనుకున్నా అప్పటికప్పుడు ఒకవేళ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు జనవరికి కాబట్టి మాకు డిసెంబర్ 26కి ఓపెన్ అయ్యాయి జనవరి హోమం టికెట్స్. మీరు అలా ఫిబ్రవరిలో వెళ్ళాలనుకుంటే జనవరి 26కి, ఎవ్రీ మంత్ ఎండింగ్ 26th ఓపెన్ అవుతాయి అన్నమాట టికెట్స్. ఏం లేదండి, టీటీడీ వెబ్సైట్ తెలుసు కదా, ఎలా అయితే దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటామో అలా టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు దర్శనం టికెట్స్, అకామిడేషన్ టికెట్స్ ఇట్లా అన్నీ చూపిస్తాయి కదా. అక్కడే దివ్యానుగ్రహ హోమం అని ఉంటుంది ఒకటి. దాన్ని క్లిక్ చేసి మీరు వర్చువల్ క్యూలో కనుక ఉంటే మీ నెంబర్ అయిపోయేసరికి మీరు ఓపెన్ అవుతుంది. మీ ఆధార్ డీటెయిల్స్, మీరు ఎన్ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారో డీటెయిల్స్ ఇచ్చేస్తే బుక్ అవుతుంది. 1000 రూపీస్ హోమం టికెట్ అండి. అండ్ ఈచ్ పర్సన్ 2 పర్సన్కి 300 రూపీస్ దర్శనం టికెట్, టోటల్ 1600 అవుతుంది. లేదు మాకు ఇలా చేసుకోవడం తెలీదు అనుకుంటే, నాకు తెలిసిన పర్సన్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం బుకింగ్కి ఛార్జెస్ తీసుకుంటారు, పర్వాలేదు ఛార్జెస్ అయినా అనుకుంటే ఆ పర్సన్ డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళేనండి, వాళ్ళు బుక్ చేస్తారు. బట్ అవైలబిలిటీ బట్టే బుక్ చేస్తారు, వాళ్ళు కూడా దొరకకపోతే కష్టం. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చి బస్ టికెట్ అండి. 1 వీక్ ముందు మీరు బస్ టికెట్ తీసుకుంటే బస్ టికెట్ వాళ్ళకి 300 రూపీస్ దర్శనం టికెట్ ఇస్తారు. సో అలా ట్రైన్ కాకుండా మీరు బస్ ప్లాన్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కొన్ని కండిషన్స్ ఇచ్చారండి. అందులో వాళ్ళు ట్రెడిషనల్ వేర్లోనే రావాలని చెప్పారు. ఫీమేల్ అయితే కనుక శారీ, చుడీదార్ అట్లా రావచ్చు. మెన్ అయితే మాత్రం ఖచ్చితంగా ధోతి వేసుకురావాలి. అండ్ ఖచ్చితంగా మనం బుక్ చేసుకున్న రిసిప్ట్ మాత్రం ప్రింట్అవుట్ తీసుకుని రావాలి. ఎందుకంటే ఆ ప్రింట్అవుట్ అక్కడ వాళ్ళకి చూపించాలి మనం హోమం దగ్గర. ఆ తర్వాత అక్కడ నుంచి మనకి దర్శనానికి మరి వాళ్ళు ఎట్లా పంపిస్తారో నాకు తెలీదు, అవన్నీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఈ ప్రింట్అవుట్ అయితే మనం ఖచ్చితంగా ఏదైతే మనం బుక్ చేసుకుంటే బిల్ వస్తుంది కదా, బిల్ లాంటిది, అది మాత్రం మనం క్యారీ చేయాలండి. ఇక్కడ కానీ పైన కానీ మనం అదే చూపించాలి. ఎందుకంటే మనకు అదే టికెట్ లాగా అనమాట. ఎలా అయితే 300 రూపీస్ టికెట్ ఇస్తారో అలా ఈ రిసిప్ట్ మాత్రం మనం క్యారీ చేయాలి. కండిషన్స్ ప్రకారం ట్రెడిషనల్ వేర్లో వెళ్ళాలి. ట్రెడిషనల్ వేర్లో వెళ్ళకపోతే మాత్రం అలౌ చేయరు. ఇంకా కండిషన్స్ అవన్నీ ఇంకేమున్నాయో నేను అక్కడికి వెళ్ళి చెప్తాను. నేనైతే పట్టు శారీ తెచ్చుకోవడం అయితే తెచ్చుకున్నాను హోమం అని. బట్ నిన్న అయితే చూశాను కదా, నేను అలా పుష్ చేసుకోవడం అమ్మవారి టెంపుల్ దగ్గరే అంతుంది. ఇప్పుడు రేపు ఎందుకంటే మేము ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యే టైం కూడా ఉండదు ఇక్కడ. డైరెక్ట్ మేము ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత హోమం ఆఫ్టర్నూన్ పైకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. క్యారీ చేయగలుగుతానా లేదా అనేది నాకు ఐడియా లేదు. నైట్ దాకా ఉండాలి కదా, దర్శనం ఎంత టైం పడుతుందో తెలియదని. అందుకే నేనైతే స్పేర్గా ఇంకొక ఎక్స్ట్రా శారీ తెచ్చుకున్నాను, పట్టు శారీ కాకుండా. హోమంకి అయితే ఫస్ట్ ఇది వెళ్ళిపోతున్నాను. టైం కుదిరితే రావచ్చు, లేకపోతే అటు నుంచి అటే పైకి వెళ్ళిపోవాలి తిరుమలకి అని ప్లాన్తో అయితే ఉన్నాం మేము. చూద్దాం అక్కడికి వెళ్ళాక టైం ఎంత అవుతుంది అని. నేను ఇంకా అక్కడ ఏమున్నాయి, ఎలా కండిషన్స్ ఏంటి, హోమం ఎట్లా చేస్తున్నారు అవన్నీ మీకు కవర్ చేయడానికే చూస్తానండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను బ్లాగ్లో మీకు చెప్తూ ఉంటాను. మీరు ఇలా దర్శనంకి అయితే ఈజీగా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. దర్శనం టికెట్స్ దొరకకపోతే త్రూ హోమం అయినా ప్లాన్ చేసుకోవచ్చు మీరు. అర్జిత సేవాస్ అని ఉంటుందండి. అర్జిత సేవాస్లో దివ్యానుగ్రహ హోమం ఇది మేము చేసుకుంది. అయితే న్యూ ఇయర్ కదా, మంచిగా హోమంతో ప్లాన్ చేసుకుందాం అనుకుని వచ్చాము. సో అక్కడ చూసేద్దాం. అండ్ మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఇది ఎక్కడ అంటే శ్రీవారి పాదాలు ఉంటాయండి అలిపిరి దగ్గర. సప్తగో ప్రదక్షిణశాల అని అడిగితే ఎవరైనా చెప్తారు. ఈవెన్ ర్యాపిడోస్ అయినా పెట్టుకోవచ్చు మీరు. ఇది శ్రీవారి పాదాలు కనిపించేది, ఇదంతా పీపుల్ ఉన్నారు కదా, ఇవంతా స్టెప్స్ అలిపిరి. ఆ పక్కకే లెఫ్ట్కి మీకు ఉంటుంది ఇట్లా ఒక తాటాకుల షెడ్ లాగా అనిపిస్తుంది. అది ఇదేనండి సప్తగిరి గో ప్రదక్షిణశాల. ఇందులో హోమం జరిగింది. 8:30 కల్లా మీరు ఇక్కడ రిపోర్ట్ చేయాలి. సో మీరు 8:30 కల్లా అక్కడికి వచ్చి వెయిట్ చేస్తే 9కి లోపలికి పిలుస్తారు. పీపుల్ మాలాగే వచ్చేసారు. మేము ఆల్మోస్ట్ 8కే వెళ్ళిపోయాము, 8:30 కూడా కాదు. ఒక 1 అవర్ కూర్చున్నాము. ప్లేస్ అయితే చాలా బాగుంది, కూల్గా. సో టైం కూడా తెలియలేదు వెయిట్ చేసినందుకు.
అండ్ హోమంలోకి అయితే లోపలికి వెళ్ళిపోయాము. రాగానే 9కి ఎవరో ఒక పర్సన్, ఇద్దరిలో ఒకరిని అలా లైన్లో నుంచుండి మిగతా వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు. సంకల్పం చెప్పిస్తారండి, గోత్రనామాలు అవి. తర్వాత అందరూ వెయిట్ చేస్తారు. ఇంకా స్వామివారి హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. హోమం అయితే అయిపోయిందండి. హోమం అయితే వర్త్ అని చెప్పాలండి. 1000% వర్త్. చాలా బాగా జరిగింది. అండ్ హోమం అయిపోయిన తర్వాత ఇట్లా లైన్లో నుంచి అందరం అయితే స్టాంప్ వేయించుకోవాలి. మస్ట్ అండ్ షుడ్ స్టాంప్ వేయించుకోవాలి. మేము స్టాంప్ వేయించుకుని వచ్చేసాము. అది ఏదైతే బిల్ ఉందో అది స్టాంప్ వేయించుకుని వచ్చుకొని మనకు దర్శనంకి అలో చేస్తుంది. ఆఫ్టర్నూన్ 2 నుంచి నైట్ 10 లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఈ హోమం వాళ్ళు. కాబట్టి మాకు టైం దొరికింది. 10:30, 11 కల్లా హోమం అయిపోయింది. మేము రూమ్కి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము తిరుమలకి పైకి కార్లో అయితే వెళ్తున్నాము. చాలా టైం వేస్ట్ అంటే ఇక్కడేనండి, చెకింగ్ దగ్గర చాలా టైం పడుతుంది. స్టాంప్ మాత్రం మర్చిపోకండి, పక్కాగా ఇన్స్పెక్టర్తో స్టాంప్ వేయించుకోవాలి. వేయించుకుంటేనే మనకు పైన దర్శనం జరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, స్టాంప్ వేయించుకోకుండా వెళ్ళిపోవద్దు. కొండపైకి అయితే మేము స్టార్ట్ అయిపోయాము.
కొండపైకి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడ నుంచి చాలా నడవాలి. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము మేము తిరుమల అయితే. చాలా వాకింగ్ ఉంది. ఇక్కడ నుంచి మేము స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్తే దర్శనం దారి అయితే ఉంది. ఇలా 300 రూపీస్ దర్శనం కానీ రాసుంది. కిందకి స్టెప్స్ దిగాలి. మాకు అంత క్లియర్గా తెలీదు, బట్ కొంతమంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడుగుతూ అట్లా వెళ్ళాము మేము. డైరెక్షన్స్ అయితే ఫస్ట్ అర్థం కాలేదండి ఒక్కసారి వెళ్తే. తర్వాత 2-3 సార్లు ముందుకి వెనక్కి తిరుగుతూ ఉన్నాం లగేజ్ కోసం, ఫోన్స్ కోసం. అప్పుడు క్లియర్గా అర్థమైంది ఏదైతే వెళ్ళాలి అని. వాళ్ళని అడుగుతూ వే అయితే ఫైండ్ అవుట్ చేసుకుంటూ వచ్చాము. టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసామండి. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి రావటం కొంచెం ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది. అరౌండ్ 2-2:30 అయిపోయింది. సో అన్నదానం చేసేసి వెళ్దాం అనుకున్నాము. వెంగమాంబ సత్రం అన్నదానం అందరికి ఐడియా ఉంటుంది. ఇప్పుడు మేము అన్నదానానికి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ అన్నదానం అయిపోయిన తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకుందాం. ఆ తర్వాత ఇంకా లైన్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాము. అందుకని ముందైతే ఇటు వచ్చేసామండి. అన్నదానం కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారండి లైన్. అలా అన్నదానం అయిపోయి మేము బయటకు వచ్చేసాము. ఇప్పుడు కిందకి స్టెప్స్ దిగి కిందకి వెళ్తున్నాము. వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అంటారు కదా, అందుకని మేము ఫస్ట్ వరాహస్వామి దర్శనం కోసం వెళ్తున్నాము. వరాహస్వామి దర్శనం దగ్గర కూడా మాకు చాలా టైం పట్టింది. చూసారా ఎంత లైన్ ఉందో, లైన్లో నుంచున్నాం మేమైతే. ఇక్కడ కూడా చాలా టైం పట్టింది. అరౌండ్ ఒక 45 to 1 hour ఇక్కడే అయిపోయింది మాకు. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇమీడియట్గా 300 రూపీస్ లైన్లోకి వచ్చేసాము. అండ్ ఇప్పుడైతే మేము మొబైల్ సబ్మిట్ చేసేయాలి లోపలికి. లైన్లోకి వెళ్ళిన తర్వాత ఫోన్స్ నాట్ అలౌడ్ కదా, సో తిరిగి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అదండి మరి మేము 4కి లైన్లోకి వెళ్ళాము. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి మొత్తం చీకటి అయిపోయింది. లగేజ్ అవన్నీ తీసుకుని, ప్రసాదాలు తీసుకుని, ఆ తర్వాత లగేజ్ కలెక్ట్ చేసుకుని, ఫోన్ తీసుకునేసరికి మాకు అరౌండ్ 10:30. దర్శనం అయితే మేము 5.5 hours పట్టింది. అంటే 6 to 7 మధ్యలో నైవేద్యంలో బ్రేక్ కదా, ఆ టైంలో కదలం కదా. మాకైతే మోస్ట్లీ అప్పటికి మేము లగేజ్ తీసుకుని, ప్రసాదాలు ఎవ్రీథింగ్ క్యారీ చేసుకునేసరికి లాస్ట్ టైం అయిపోయింది. 11 అయింది. మళ్ళీ 11:30 అయిపోయింది. 12 కల్లా ఘాట్ రోడ్ ఆపేస్తారు కాబట్టి 12 to 3 ఏ వెహికల్స్ వెళ్ళవంట. సో ఇమ్మీడియట్గా మేము లాస్ట్ వెహికల్ పట్టుకుని రూమ్కి వచ్చేసాం. 2 అయిపోయిందండి. అది మా ప్లాను. నిన్న 2 అయిపోయింది కాబట్టి నేను వ్లాగ్ చేయలేకపోయాను నైట్ రూమ్కి వచ్చేసరికి. అండ్ యాక్చువల్ అయితే మేము జర్నీ చేసి హైదరాబాద్ వెళ్ళిపోవాలి, బట్ నైట్ 2 ఇంకా అప్పుడు ఏం జర్నీ చేయలేము. అందుకనే ఎలాగో ఉన్నాము. Day 3 కంటిన్యూ అవుతుంది. ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. మేము Day 3 ప్లాన్ చేసుకోలేదు. ఎలానో ఉన్నాం కాబట్టి ఇంకెందుకు ఈ డేని వేస్ట్ చేయడం అని చెప్పి మళ్ళీ మాకు హైదరాబాద్కి బస్సెస్ అప్పటికప్పుడు, అంటే ట్రైన్స్ అవ్వదు కాబట్టి బస్ నాకు నైట్ కానీ లేవు. 8 వరకు ఖాళీగా రూమ్లో కూర్చొని ఏం చేస్తాం, ఉన్నాం కదా అని మేము శ్రీకాళహస్తి ప్లాన్ చేసుకున్నాము. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి మేము రూమ్ చెక్అవుట్ చేసేసి శ్రీకాళహస్తి బస్ ఎక్కి శ్రీకాళహస్తికి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ దర్శనం చేసుకుని అక్కడ నుంచి బుక్ చేసుకున్నాము డైరెక్ట్ హైదరాబాద్కి అయితే మేము టికెట్. కాబట్టి Day 3 అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వ్లాగ్లోకి వచ్చింది. టోటల్ 3 days కలిపి ఒకే వ్లాగ్లో పెడుతున్నాను. వ్లాగ్ లెంత్ అయిపోతుంది, ఇంత లాంగ్ ఉంది అని అనుకోకండి. రిపీటెడ్గా చెప్తున్నా. డీటెయిల్గా నేనైతే ఏమేమి చేసాము, దర్శనం ఎలా వెళ్ళాము, ఎలా బుక్ చేసుకున్నాము అవన్నీ చూపించగలిగాను. సో ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే వ్లాగ్ కంప్లీట్గా చూస్తే అర్థమవుతుందని. లేదు మాకు తెలుసు పర్వాలేదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చండి. కాబట్టి ఇప్పుడైతే మేము కాళహస్తి వెళ్ళిపోతున్నాము. అక్కడ దర్శనం ఎలా జరిగింది ఏంటనేది అక్కడ చూపిస్తాను. కాళహస్తి అయితే వచ్చేసామండి. డైరెక్ట్ మేము లగేజ్ పెట్టే దగ్గర గేట్ నెంబర్ 3 దగ్గరికే వచ్చేసాము. ఫోన్స్ పెట్టేసామండి, లగేజ్ ఫోన్ అంతా పెట్టేసాము. సో ఏం షూట్ చేయడానికి లేదు లోపల. కాబట్టి మేము మళ్ళీ ఈవినింగ్ పూజ అంతా అయిపోయి వచ్చేసరికి ఈవినింగ్ లగేజ్ కలెక్ట్ చేసుకున్నాము. టెంపుల్ అయితే అక్కడండి. టెంపుల్ నుంచి యువతలకి గోపురం కట్టారు జస్ట్ వ్యూ కోసం. మేము ఆ బస్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఇక్కడికి లగేజ్ తెచ్చేసుకుని ఇక్కడ వెయిట్ చేసాము.
ఇక్కడ కూడా చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. మనం వెయిట్ చేయవచ్చు ఎంతసేపు అయినా. చుట్టూ ఉన్న పీపుల్ కూడా అంతే, బస్సెస్కి ట్రైన్స్కి కోసం, బస్సుల కోసం ట్రైన్ల కోసం వెయిట్ చేసిన వాళ్ళే వీళ్ళంతా. ఇక్కడ నుంచి వ్యూ అయితే టెంపుల్ వ్యూ ఇలా ఉంది. అండ్ మా థర్డ్ డే దర్శనం కూడా అయిపోయింది. ఒక 1 or 2 hours వెయిట్ చేస్తే మా బస్ స్టార్ట్ అయిపోతుంది. మేము హైదరాబాద్కి రిటర్న్ జర్నీ అయిపోతున్నాము. 2 days అనుకుని వెళ్ళింది, 3 days అయిందండి. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే టెంపుల్స్కి మనం వెళ్ళినా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒకటి చూడాల్సి వస్తుంది. సో ఎక్స్ట్రా 2-3 pairs తీసుకెళ్ళాలని అర్థమైంది. నెక్స్ట్ టైం నుంచి అదే ఫాలో అవుతా. కాబట్టి ఇదండి మా టోటల్ తిరుమల టూర్ వ్లాగ్ అనేది. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా ఏమన్నా మీకు ప్లాన్ డీటెయిల్స్ అట్లా కావాలి, ఏమన్నా బుక్ చేసుకోవడానికి కావాలి అనుకుంటే నాకు కమెంట్లో పింగ్ చేయండి, నేను వాళ్ళ డీటెయిల్స్ అయితే చెప్పేస్తా. బాయ్ బాయ్ అందరికీ.